హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గర ఉండే ఒక చాలా బ్యూటిఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్కి వచ్చాం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. హిస్టరీ, టెంపుల్ టైమింగ్స్, ఎలా వెళ్ళాలి, రీచ్ అవ్వాలి, సేవాస్, టిప్స్ అన్నీ కవర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలో భువనగిరి డిస్టిక్లో ఉంటుంది. హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. రఫ్లీ 1.5 to 2 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే హిల్ టాప్లో ఉండడం వల్ల నేచర్ ప్లస్ డివోషనల్ ఫీలింగ్ రెండు కలిసి ఉంటాయన్నమాట. లార్డ్ వెంకటేశ్వరకి డెడికేట్ చేశారు ఈ టెంపుల్ని. అందుకే చాలామంది యాదాద్రికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా విజిట్ చేస్తుంటారు. టెంపుల్ కొన్ని సంవత్సరాల క్రితమే బిల్డ్ చేశారు, కానీ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. గోపురం, పిల్లర్స్ అన్నీ చక్కగా డిజైన్ చేశారు. స్పెషల్గా ఇక్కడ కొన్ని సేవాస్ ఉంటాయి. తోమాల సేవ, పూలంగి సేవ లాంటి వాటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ దర్శనంకి వైబ్ సూపర్గా ఉంటాయి. ఎస్పెషల్లీ సన్సెట్ టైంలో హిల్ టాప్ వ్యూ చాలా అందంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి వెళ్ళాలంటే చాలా సింపుల్ అనమాట. కార్ ఆర్ క్యాబ్ ఒకవేళ బుక్ చేసుకున్నట్లయితే నేషనల్ హైవే 163 రూట్లో గట్కేసర్, బీబీనగర్, భువనగిరి రూట్ తీసుకోవాలన్నమాట. 70 కిలోమీటర్ అప్రాక్సిమేట్గా 1.5 to 2 అవర్స్లో రీచ్ అయిపోతారనమాట. ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే జూబ్లీ బస్ స్టేషన్, జేబీఎస్ నుండి డైరెక్ట్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి స్వర్ణగిరికి. మార్నింగ్ 7 AM నుండి స్టార్ట్ అవుతాయి అండ్ ఈవినింగ్ వరకు బస్సెస్ రన్ అవుతూనే ఉంటాయన్నమాట. ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి కూడా డైరెక్ట్ మెట్రో బస్సెస్ ఉంటాయి. ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి భువనగిరి ఆర్ భువనగిరి. అక్కడ నుంచి ఆటో ఆర్ జీప్ తీసుకొని ఆ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ 5 AMకి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ రిచువల్స్, భూపాలి అండ్ అభిషేకం జరుగుతుంది. దర్శనం వచ్చేసి 5 AM to 12:30 PM వరకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక 1 hour బ్రేక్ ఉంటుంది. 12:30 to 1:30 PM వరకు టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ దర్శనం వచ్చేసి 2:30 PMకి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే 9 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. స్పెషల్ సేవాస్ కూడా ఉంటాయి ఇక్కడ. తోమాల సేవ, ఎర్లీ మార్నింగ్ ఫ్లవర్ అండ్ గర్ల్ అండ్ సేవ కూడా ఉంటుందన్నమాట. పూలంగి సేవ వచ్చేసి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే స్పెషల్ డ్రెస్ కోడ్తో అవైలబుల్గా ఉంటుందన్నమాట. నైవేద్యం అండ్ ప్రసాదం ఆఫ్టర్నూన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అండ్ అలాగే టెంపుల్కి వెళ్ళిన తర్వాత స్టెప్స్ క్లైమ్ చేయాలి. ఆ రోడ్ రూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హిల్ టాప్లో బ్రీజ్ సూపర్గా ఉంటుంది. ఇన్సైడ్ టెంపుల్ క్లీన్గా బాగుంటుంది. క్యూ సిస్టమ్ కూడా ఆర్గనైజ్గా చేశారనమాట. అవుట్సైడ్ స్టాల్స్లో ప్రసాదం, ఫ్లవర్స్, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. డ్రెస్ కోడ్ సింపుల్గా ట్రెడిషనల్ వేర్ వేస్తే బెటర్ అనమాట. ఫోటోగ్రఫీకి కొన్ని ఏరియాస్లో పర్మిషన్ ఇవ్వరు. సో ఆ రూల్స్ని పాటించండి డెఫినెట్గా ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే. సో నెక్స్ట్ నియర్ బై అట్రాక్షన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు స్వర్ణగిరికి వచ్చినప్పుడు పక్కనే ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఇంకా భువనగిరి ఫోర్ట్ కూడా హిస్టరీ లవర్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సూపర్గా వ్యూ ఉంటుంది అక్కడ పైన ఫోర్ట్ దగ్గర నుంచి. డెఫినెట్గా మిస్ అవ్వకండి ఒకవేళ వెళ్ళినట్లయితే. అండ్ లోకల్ విలేజెస్లో చాలా టిఫిన్స్ అండ్ స్నాక్స్ కూడా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. కొన్ని టిప్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాననమాట. ఒకవేళ మీరు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినట్టయితే ఇవి మైండ్లో పెట్టుకోండి. మార్నింగ్ ఎర్లీగా వెళ్ళండి, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా దర్శనం అయిపోతుందనమాట. అండ్ ఆఫ్టర్నూన్ బ్రేక్లో టెంపుల్ క్లోజ్ ఉంటుంది. సో ఆ టైమింగ్స్ని మైండ్లో పెట్టుకోండి. ఒక 1 hour మాత్రం డిలే ఉంటుంది. టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు సమ్మర్లో వెళ్ళినట్లయితే వాటర్ బాటిల్ క్యారీ చేయండి అండ్ అలాగే హెడ్కి క్యాప్ కూడా క్యారీ చేయండి. మీరు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ సేవాస్ ఏమైనా బుక్ చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ పార్కింగ్ వీకెండ్స్లో రష్ చాలా బాగుంటుంది. ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. అండ్ మొబైల్ అలో చేయరు లోపలికి. అక్కడే లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో మీరు మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసేయండి. అండ్ అలాగే గూగుల్ పే కాకుండా క్యాష్ క్యారీ చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే అక్కడ డొనేషన్స్ చేయడానికి అండ్ అలాగే ప్రసాదాలు తీసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్ దగ్గర ఒక పర్ఫెక్ట్ 1 day స్పిరిచువల్ ట్రిప్ అనమాట. క్లోజ్ టు సిటీ, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, చక్కగా ఆర్గనైజ్ చేసిన ఒక టెంపుల్. నెక్స్ట్ టైం మీకు కామ్ బ్రేక్ కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా ప్లాన్ చేసి వచ్చి దర్శనం తీసుకోండి అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్ మోర్ ట్రావెల్ ప్లస్ టెంపుల్ వ్లాగ్స్కి. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు వెళ్ళినట్లయినా ఆర్ ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నా కూడా. కొన్ని వ్యూస్ వస్తున్నాయి అండ్ అలాగే లైక్స్ కూడా వస్తున్నాయి. బట్ కామెంట్స్ మాత్రం ఎవరు చేయడం లేదు. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అండ్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఐ డూ మై బెస్ట్ అనమాట. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఒకవేళ వీడియోని చూసినట్లయితే. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుకి వస్తాను. అంతవరకి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.